ఇప్పుడు లేటెస్ట్ ఒకటి నడుస్తుంది సార్ బయట ఒక డిస్కషన్. అంటే అది బాగా పెద్ద రూమర్గా కూడా స్ప్రెడ్ అవుతుంది. రూమర్ అనొచ్చో, నిజం అనొచ్చో, అబద్ధం అనొచ్చో నాకేం తెలీదు. ఒక ఆయుర్వేద కంపెనీ తన ప్రొడక్ట్స్ అన్నీ ఆయుర్వేదం అని చెప్పి జనాల్లోకి వదిలేదు. కొన్నాళ్ళ వరకు జనాలు కూడా గుడ్డిగా నమ్మిరు అదంతా ఆయుర్వేదం ఆయుర్వేదం అని. అయితే లేటెస్ట్గా ఏమైందంటే అది ఆయుర్వేదం కాదు, దాంట్లో కెమికల్స్ కలుపుతున్నారు. 1, 2 ఆయుర్వేదం చూపించి మిగతా అన్ని అంటగట్టిర్రు అని వార్త వినిపిస్తుంది. దీనికి గవర్నమెంట్ నుంచి ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు? ఎందుకంటే ఇన్నాళ్ళు జనాల్ని గుడ్డిగా నమ్మించిర్రు. అండ్ నెక్స్ట్ నిజంగానే అది ఆయుర్వేదమా? కంపెనీ నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలిసే ఉంటుంది. రైట్. సో ఇది కూడా విన్నానండి. అసలు ఫస్ట్ మనము ఆయుర్వేదిక్ అంటే చాలామంది ఏమనుకుంటారంటే కెమికల్ ఉండదు అనుకుంటారు. అవును, అది తప్పండి. మనం కామన్గా వాడే పసుపు, అవును, పసుపులో ఉండే కెమికల్ని మనం కర్క్యూమిన్ అంటాం. ఓహో, అది కూడా కెమికలేగా. అంటే అది చూపిస్తుంది అసలు కెమికల్ అని? కెమికల్ అని చూపించదు, బట్ దాంట్లో పనిచేసేది మనం యాంటీబయాటిక్ అంటాము, లేకపోతే డిహెచ్డి బ్లాకర్. ఆడవాళ్ళు ఏం చేస్తారంటే పసుపు రాసుకుంటారు. అవును, పసుపు రాసుకుంటే హెయిర్ ఫాస్ట్గా రాదు ఫాల్ అంటారు. హెయిర్ ఫాల్ అయిపోతుంది, ఏదో రాదు. సో బేసిక్ ఏం జరుగుతుందంటే పసుపులో ఏముంటుందంటే డిహెచ్డి బ్లాకర్ అనమాట. సో ఏదైతే మనం ఈ కర్క్యూమిన్ అంటామో, ఈ కర్క్యూమిన్ అనేది డిహెచ్డి బ్లాకర్. సో ఈ కర్క్యూమిన్ అనేది ప్యూర్ కెమికల్, అది పసుపులో ఉంటుంది. ఈ కర్క్యూమిన్ ఏం చేస్తుందంటే డైహైడ్రోటెస్టోస్టెరాన్ రిసెప్టార్స్ అని ఉంటాయి, ఆ రిసెప్టార్స్ని బ్లాక్ చేస్తుంది. ఎప్పుడైతే ఆ రిసెప్టార్స్ని బ్లాక్ చేస్తుందో హెయిర్ పడిపోతుంది, బాడీ పైన హెయిర్. సో అదే తలపైన పెట్టుకుంటే హెయిర్ పెరుగుతుంది, అది డిఫరెంట్ థింగ్. ఇక్కడ చెప్పేది ఏంటంటే ఏదైనా కూడా కెమికలే. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఓజోమెన్ అని మగవాళ్ళ శక్తి కోసం ఓజోమెన్ తీసుకుంటారు. సో మనము డ్రమ్ స్టిక్ ఉంటుంది చేసారా, డ్రమ్ స్టిక్లో ఆ కెమికల్ ఉంటుంది. అవును. సో ఏదైనా కూడా అది బాగా పెడతా ఉంటారు కొత్త పెళ్ళైన వాళ్ళకి. ఏదైనా కూడా ఏ మెడిసిన్ తీసుకున్నా కూడా దాంట్లో కెమికల్ ఉండనే ఉంటుంది. సో అసలు ఆయుర్వేదిక్ అంటే కెమికల్ ఉండదు అనేది పెద్ద తప్పు. అది తెలియని వాళ్ళు అంటే మెడికల్ సైన్స్ గురించి తెలియని వాళ్ళు మాట్లాడేది. సో ప్రతి ఒక్క మెడిసిన్లో ఏ ప్రిపరేషన్లో అయినా కూడా కెమికల్ ఉంటుంది. ఇది ఎలా అంటే చాలా మనకు ఇండియాలో కొత్త డ్రగ్ కూడా కనుక్కోలేదు ఇంతవరకు. కనుక్కున్నదంతా యుఎస్ వాళ్ళు, యూకే వాళ్ళు, జపాన్ వాళ్ళు, ఆస్ట్రేలియా వాళ్ళే కనుక్కున్నారు. ఓకే. వీళ్ళకు వచ్చిన కెమికల్స్ ఎక్కడివి తెలుసా? ఇండియావే. మన ఆయుర్వేదిక్ లిటరేచర్ తీసుకుంటారు. ఆయుర్వేదిక్ లిటరేచర్లో దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ చరక సంహిత ఏదో తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పసుపు ఆడవాళ్ళ వెంట్రుకల్ని స్టాప్ చేస్తుంది అని రాసి ఉంటుంది. ఆ పసుపు తీసుకొని ఆ కెమికల్ని వాళ్ళు ఐడెంటిఫై చేసి ఆ కెమికల్ని చేంజ్ చేస్తారు. అంటే తక్కువ పొటెంట్గా ఉంటుంది అనమాట న్యాచురల్ ఫామ్లో ఉన్నప్పుడు. దాన్ని ఏం చేస్తారంటే కొన్ని లైగాండ్స్ యాడ్ చేయడము, దాని ఓరియంటేషన్ చేంజ్ చేయడం, దాన్ని ఏమంటారంటే కెమికల్ డీజే అంటారు. సో ఒక పాటను తీసుకొని దాంట్లో రీమిక్స్ చేస్తే డీజే అని ఎలా అంటారో, ఒక కెమికల్ని తీసుకొని దానికి కొన్ని ఎక్స్ట్రా కెమికల్స్ యాడ్ చేసి కొన్ని కెమికల్స్ తీసేసి దాని ఓరియంటేషన్ చేంజ్ చేయడము, దీన్ని అంతా ఏమంటారంటే కెమికల్ డీజే అంటారనమాట. ఆ కెమికల్ డీజే దాన్ని చేసి దాన్ని మోర్ పొటెంట్గా చేసి మళ్ళీ అమ్ముతున్నారు మనకు. సో వాళ్ళు చేసిన మోస్ట్ ఆఫ్ ది పనులు ఏంటంటే మన ఆయుర్వేదంలో నుంచి వెళ్ళినవి, మన కెమికల్స్ అవి. సో ఆయుర్వేదంలో కెమికల్స్ ఉండవు అనేది పెద్ద అబద్ధం. అది ఏ ఆయుర్వేదిక్ ప్రిపరేషన్ తీసుకున్నా దాంట్లో ఉన్నది కెమికల్సే. అంటే తక్కువ మొత్తంలో ఉంటాయని చెప్పారు కదా ఇప్పుడే మీరే. ఏదైతే ఈ కర్క్యూమిన్ అన్నామో అది ఒక కెమికల్, 100 కెమికల్స్లో అదొక కెమికల్ అంతే. అదే మోతాదు తక్కువలో. కర్క్యూమిన్ తీసుకున్నాము, పసుపు తీసుకున్నారు, దాంట్లో కర్క్యూమిన్ అనే కెమికల్ తక్కువ మోతాదులో ఉంటుంది. వేరే కెమికల్స్ ఉంటాయిగా, అన్నీ కూడా తక్కువ మోతాదులోనే ఉంటాయి. అన్నీ తక్కువ మోతాదులోనే ఉంటాయి. సో బేసిక్ అంటే మనకి హార్మ్ చేయనంత తక్కువలో ఉంటాయి. వీళ్ళు వాటిని ఇంకా యాడ్ చేసినప్పుడు అవి మనకి హాని చేసే రేంజ్లోకి వెళ్ళిపోతాయి. సో హాని చేసే రేంజ్లో ఏదన్నా కూడా ఈ డిటిహెచ్ బ్లాకర్ అని మనం చెప్తున్నాం. ఈ డిటిహెచ్ బ్లాకర్ని డిహెచ్డి బ్లాకర్ అంటాం. ఈ డైహైడ్రోటెస్టోస్టెరాన్ బ్లాకర్ని ఏం చేస్తారంటే హెయిర్ ఫాల్గా వాడతారు. మెనాక్సిడిల్ అని మీకు చెప్పాను కదా ఇందాక, మెనాక్సిడిల్ కూడా డిహెచ్డి బ్లాకరే అనమాట. సో అది సీరియస్ ఫామ్స్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో అంతేగాని ఇక్కడ చెప్పడం ఏంటంటే ఏదైనా కెమికలే, ఆయుర్వేద అయినా కూడా కెమికలే. ఇట్లాంటి మోర్ పొటెంట్ కెమికల్స్ యూజ్ చేయడం వల్ల ఇంకొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువనే ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కర్క్యూమిన్లో మీరు ఫెనస్ట్రైడ్ యాడ్ చేశారని సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. సో దట్ ఈస్ డిఫరెంట్ క్వశ్చన్. సో మేబీ మీరు చెప్పిన దానికి బయట కెమికల్స్ యాడ్ చేస్తే ఇంకా బాగా పనిచేస్తుంది అనేది కూడా ఒకటి. అంతేగాని కెమికల్స్ 0 ఉంటాయి అనేది నిజం కాదన్నమాట. ఇదొకటి. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనకు ఒక యాక్ట్ ఉంటుంది, మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్ అని. ఈ మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్ ప్రకారం ఎవరే కానీ
మనము డిసీజ్ పేరు పెట్టకూడదు అంటారు మెడిసిన్ పైన. మీ ఏ అల్లోపతి మెడిసిన్ అన్నా తీసుకోండి, దానిపైన డిసీజ్ పేరు ఉంటుందా? పారాసెటమాల్ అని ఉంటుంది అంతే, ఫీవర్ అనే అలా ఉండదు కదా. సో ఈ మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్ ప్రకారం ఏంటంటే ఏ మెడిసిన్ పైన ఆ డిసీజ్ పేరు అనేది రాయకూడదు. మన ఫేమస్ ఒక ఆయుర్వేదిక్ మెడిసినే తీసుకోండి, కరోనా టైంలో కరోనిల్ అని తెచ్చారనమాట. అవును, రైట్. బేసిక్గా యాక్చువల్గా రూల్స్ ప్రకారం, మన రెగ్యులేషన్స్ ప్రకారం ఆ వర్డ్ ఉండకూడదు. ఓకే, మీరు దానికి ఏదైనా పేరు పెట్టండి తప్పితే డిసీజ్ పేరు ఉండకూడదు. డిసీజ్ పేరు ఉండకూడదు. అదేవిధంగా కెమికల్స్ అనేది అన్నిట్లో ఉంటాయి, వీళ్ళు కలిపి ఉండొచ్చు, అది మనకు మన వాళ్ళ సీక్రెట్, అది మనకు తెలియదు. సో కలిపి కూడా ఉండొచ్చు, అంటే మోర్ పొటెంట్ కెమికల్స్ కలిపి ఆ ఇండికేషన్, ఆ పర్టికులర్ ఇండికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ హెయిర్ ఫాల్ అనుకోండి, ఓన్లీ కర్క్యూమినే కాకుండా వేరేవి కూడా ఏమన్నా కలిపి ఉండొచ్చు, వీ డోంట్ నో. అంటే ఒకవేళ ఇప్పుడు అది ఎక్కువ కెమికల్స్ వాడుతుర్రు అని తెలిస్తే గవర్నమెంట్ నుంచి చర్యలు ఉంటాయి సార్? అది మనకు తెలియదండి, ఎందుకంటే ఆ లేబుల్ పైన ఏముంటుందో, సో ఆ లేబుల్ పైన ప్రకారం వాళ్ళు ప్రిపేర్ చేయాలి. సో మనకి ఏ మెడిసిన్ అన్నా తీసుకోండి, అలోపతి అన్నా తీసుకోండి, ఆయుర్వేద అన్నా తీసుకోండి, హోమియోపతి అన్నా తీసుకోండి, దీనికి ఒక బుక్ ఉంటుంది అనమాట, దాన్ని ఫార్మకోపియా అంటారు. ఫార్మకోపియా అంటే ఏంటంటే ఒక మెడిసిన్ని ఎలా తయారు చేయాలి, దాంట్లో ఎంతవరకు రా మెటీరియల్స్ ఉండాలి, ఎంతవరకు కెమికల్స్ ఉండాలి అని ఏదైతే మనం మెడిసిన్స్ పైన చూసుంటాం, బిహెచ్పి, ఐహెచ్పి అని. బిహెచ్పి అంటే బ్రిటిష్ హోమియోపతిక్ ఫార్మకోపియా, ఐపి అంటాము, లేకపోతే హెచ్పి అంటాము. సో మీరు ఏ మెడిసిన్ అన్నా తీసుకోండి, దానిపైన ఫార్మకోపియా అని మెన్షన్ చేసి ఉంటారు. బేసిక్గా ఏంటంటే ఆ బుక్లో ప్రకారమే తయారు చేయాలి. సో నేను ఒక హోమియోపతి కంపెనీ, మెడిసిన్స్ కంపెనీ పెట్టాను, నేను బిహెచ్పి లేకపోతే ఇండియన్ హోమియోపతిక్ ఫార్మకోపియా అని ఒక బుక్ ఉంటుంది అనమాట. ఆ బుక్లో అయితే ఏ మెడిసిన్స్ అయితే మెన్షన్ చేస్తారో, ఏ మెడిసిన్స్లో ఎంత క్వాంటిటీ ఉండాలో అలానే తయారు చేయాలి. అలా నేను తయారు చేయలేదు, నా శాంపుల్స్ తీసుకొని ల్యాబ్కి వెళ్ళి టెస్ట్ చేశారనుకోండి, టెస్ట్ చేసినప్పుడు నేను ఆ స్టాండర్డ్స్ ప్రకారం చేయలేదంటే గవర్నమెంట్ దాని రూల్స్ తీసుకుంటుంది. మనకు సిడిఎస్సిఓ ఉంటుంది, సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అని. సో యూఎస్కి ఎఫ్డిఏ ఎట్లుంటుందో, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఎట్లుంటుందో, యూరోప్కి ఈఎంఈఏ అంటారంట, యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ, ఆస్ట్రేలియాకి టీజీఏ అంటారంట, థెరాప్యూటిక్ గూడ్స్ అడ్మినిస్ట్రేషన్. సో ఎవ్రీ కంట్రీకి ఒక రెగ్యులేటరీ అథారిటీ ఉంటుంది. ఆ అథారిటీ వాళ్ళపైన డెఫినెట్గా చర్యలు అనేది తీసుకుంటుంది అనమాట. వాళ్ళు ఆ స్టాండర్డ్స్ ప్రకారం ఏదైతే వాళ్ళు స్పెసిఫై చేశారో, ఫార్మకోపియా స్టాండర్డ్స్ ప్రకారం చెయ్యలేదు అంటే ఆ రెగ్యులేటరీ అథారిటీ వాళ్ళపైన చర్యలు తీసుకుంటుంది. అంటే ఆయుర్వేదానికి ఇంతవరకు, నెక్స్ట్ అలోపతికి ఇంతవరకు కెమికల్స్ వాడవచ్చు అట్లా ఉంటుంది. కెమికల్స్ అన్నారు వాళ్ళ ఒక మెడిసిన్ తయారు చేస్తున్నారంటే ఈ విధంగానే తయారు చేయాలి అని ఒక రూల్ ఉంటుందన్నమాట, ఒక పేజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పారాసెటమాల్ తయారు చేయాలని ఒక పేజ్ ఉందనుకోండి, ఆ పేజ్లో వాళ్ళు ఎలా మెన్షన్ చేయాలో అలానే చేయాలి. మీరు పారాసెటమాల్లో వేరే ఏమైనా కలిపారనుకోండి, వీళ్ళు శాంపుల్స్ తీసుకొని వెళ్ళి నువ్వు పారాసెటమాల్ అని పేరు పెట్టావు కానీ వేరే కెమికల్ కలిసింది, వీ విల్ సూ యూ, లేకపోతే వాళ్ళపైన చర్యలు తీసుకుని. అదేవిధంగా హోమియోపతికి ఫార్మకోపియా ఉంటుంది, ఆయుర్వేదాకి ఫార్మకోపియా ఉంటుంది. ఎవరైనా కూడా ఆ ఫార్మకోపియా బేస్ చేసుకొని తయారు చేయాలి. ఆ ఫార్మకోపియాకి విరుద్ధంగా చేస్తే అది కనుక ప్రూవ్ అయితే వాళ్ళపైన సిడిఎస్సిఓ, సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్, వాళ్ళపైన చర్యలు తీసుకుంటుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి.